హాయ్ అండి. హాయ్ అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అవునా, ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకంటే తను ఎడ్యుకేషన్ మీద చాలా తీసుకొచ్చాడు. ఇంకా చదువుకోలేని వాళ్ళని చాలా చదివిస్తున్నాడు. తను చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఎడ్యుకేషన్ సైడ్ నుంచి అయితే 100% తను ఇవ్వాల్సింది తను చేస్తున్నాడు, ఇస్తున్నాడు కూడా. ఈ 5 years పాలన మీకు ఎలా అనిపించింది పర్సనల్గా? ఈ 5 yearsలోనే తను పాస్ట్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు చాలా అయితే అప్పులు చేశాడు. తను వచ్చిన తర్వాత కూడా అంటే అప్పులు అన్నాక సహజంగా అవుతాయి. జగన్ వచ్చిన తర్వాత అప్పు చేసినా సరే స్టూడెంట్స్కి కానీ అటు పూర్ పీపుల్స్కి కానీ చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా వస్తే ఏపీ ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే అండి. అంటే జగన్ గారి పాలనలో బెస్ట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ జగన్ పాలనలో ద బెస్ట్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అని నేను అనుకుంటున్నాను. అదర్ దాన్ నాకైతే ఏం అనిపించలేదు. అంటే మెడికల్ పరంగా కూడా బాగా డెవలప్ చేశారు అంటున్నారు కదా? మెడికల్ సైడ్ నుంచి డెవలప్ చేశారు. ఎడ్యుకేషన్ అయితే 100% తన స్కూల్స్ కానీ ఓల్డ్ స్కూల్స్ కానీ ప్రజెంట్ ఉన్న స్కూల్స్ కానీ తను చాలా డెవలప్ చేశాడు. అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఒక నార్మల్ పూర్ అండ్ లైక్ మనం పాతకాలంలో ఎలా నివసించే వాళ్ళం, లైక్ హర్ట్స్లో నివసించే వాళ్ళం, అలాగే ఓల్డ్ స్కూల్స్ కూడా అలాగే ఉన్నాయి. బట్ ప్రజెంట్ అయితే స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఎడ్యుకేషన్ ఇంకా బాగుంది. సో జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే. అంటే జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి కదా? జగన్ ఒక్కడు వచ్చినా ఒకటే, వాళ్ళందరూ కలిసి వచ్చినా ఒకటే, జగన్ ఏం చేయలేరు. ఓకే అండి. సో సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సర్వీస్ ఎలా ఉందంటారు జనాలకి? అందరిది బాగుందండి. లైక్ సచివాలయం కానీ వాలంటీర్స్ కానీ ఎర్లీ మార్నింగ్ రావడం, ఎవ్రీ మంత్ ఫస్ట్కి వచ్చి పెన్షన్స్ ఇవ్వడం, ఇంటికి వచ్చి డోర్ వరకు వచ్చి పెన్షన్స్ ఇవ్వడం. ఇంతకుముందు చూసుకుంటే అందరూ నడుచుకొని వెళ్ళి చాలా దూరం ట్రావెల్ చేసేవాళ్ళు, బై వాక్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే ఎవ్రీ మంత్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మేము నిద్ర లేకముందే, ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ నిద్ర లేకముందే ఎవరికైతే పెన్షన్ వస్తుందో గ్రాండ్ పేరెంట్స్ లేకముందే వాళ్ళకే వచ్చి డోర్ తట్టి ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారండి. ఓకే అండి. సో అంటే జగన్ గారు ఏం చేయలేకపోయారనేసి కొంచెం నెగిటివ్ ఉంది కదా, దాని గురించి ఏమంటారు? నెగిటివ్ అంటే ఇప్పుడు ఒకటే చెప్పగలుగుతాను. ఇప్పుడు జగన్ ఇప్పుడు మనం ఎలా హీరోస్ని ఇష్టపడతామో వాళ్ళు లైక్ ఎవరైతే నార్మల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ హీరో ఉండొచ్చు. బట్ అకార్డింగ్ టు డెవలప్మెంట్ అయితే జగన్ ఈజ్ బెస్ట్ అని అనుకుంటున్నాను. ఓకే అండి. మళ్ళీ జగన్ గారు సీఎం అయితే ఇంకా ఎలా చేస్తారు, ఎలాంటి మార్పులు ఉంటాయి? అది అయితే నేను చెప్పలేను. బట్ వెన్ కమింగ్ టు పాలిటిక్స్ జగన్ ఈజ్ బెస్ట్ అని అనుకుంటున్నాను. ఓకే అండి. ఒక ముక్కలో ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరంటారు? సీఎం జగన్మోహన్ రెడ్డి. ఓకే.